ఈరోజు ఈ మీడియా సమావేశానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఏదైతే రబీ సీజన్కి సంబంధించినటువంటి 2025-26కి సంబంధించినటువంటి విషయాల మీద ఒక్కసారి ఈరోజు మీడియా మిత్రుల ద్వారా ఈరోజు ప్రజలకి అదేవిధంగా రైతులకు కూడా విజ్ఞప్తి చేద్దామని చెప్పి ఒక ముఖ్య ఉద్దేశం ఈరోజు పాత్రిక సమావేశం ఏదైతే మా మార్కెట్ కమిటీ వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్లు కానీ నాయకులంతా కూడా కలిపి పెట్టడం జరిగింది. ఈరోజు చూసినట్లయితే రామచంద్రపురం నియోజకవర్గం సంబంధించినటువంటి వైఎస్ఆర్సీపీ నాయకులు ఈరోజు ఉదయం ఒక ధర్నా కార్యక్రమం కానీ లేదంటే ఒక మీడియా సమావేశం కానీ పెట్టి ఏదైతే కూటమి ప్రభుత్వం మీద కొంత దుష్ప్రచారం అయితే చేయడం జరిగింది. ఈరోజు వైసీపీ నాయకులకి ఒక సూటైన ప్రశ్న ఏంటంటే, అయితే 2023-24లో వైఎస్ఆర్సీపీ పార్టీ అప్పుడు అధికారంలో ఉన్నప్పుడు ఏదైతే మన రామచంద్రపురం నియోజకవర్గంలో కానీ లేదంటే కోనసీమ జిల్లాలో రైతులు ముఖ్యంగా పండించేటువంటి బొండాల వెరైటీ ఏదైతే ఈ వెరైటీ అనేది గత ప్రభుత్వంలో వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు బొండాలని పండించద్దు, ప్రభుత్వం తీసుకోదు అని ఒక పెద్ద ఎత్తున ప్రచారం చేసి రైతులు భయభ్రాంతులు చేసి ఏ విధమైనటువంటి సహకారం కూడా చెయ్యని పరిస్థితి అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం. అప్పుడు సుమారు చూసినట్లయితే రబీ 2023-24 వరకు అంటే అప్పుడు వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు 31,000 మెట్రిక్ టన్నులే కొనడం జరిగింది. ఈరోజు ఏదైతే సివిల్ సప్లైస్ నుంచి ఈరోజు అధికారికంగా తీసుకున్న రిపోర్ట్, ఈ రిపోర్ట్ మీరు కానీ లేదంటే మన మీ వైసీపీకి సంబంధించిన నాయకులే మీరు వెళ్తే మీకు కూడా ఇస్తారు. ఏదైతే మీరు అధికారంలో ఉన్నప్పుడు 2023-24 వరకు బొండాలు పండించద్దు అని చెప్పి 31,000 మీరు కొనుగోలు చేస్తే కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా రబీ సీజన్లో ఏదైతే 2024-25 సంబంధించినటువంటి రబీ సీజన్లో 81,000 ఒక బొండాలకి ఈరోజు విక్రయించి బొండాలకి ఇంత ఇదిని ధాన్యాన్ని మేము కొనుగోలు చేయడం జరిగిందని ఒక్కసారి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను పత్రికా విలేకరుల ద్వారా. ఏదైతే ఇప్పుడు ఆల్రెడీ కూడా ప్రొక్యూర్మెంట్ జరుగుతుంది, ఏదైతే ఒక దుష్ప్రచారం చేస్తున్నారు. ఏదైతే గతంలో ఒక విషయం అయితే వాస్తవం, గతంలో ఉమ్మడిగా ఉన్నప్పుడు జిల్లా ఏదైతే మెండపేట నియోజకవర్గం రామచంద్రపురంతో కలిపి ఉన్నప్పుడు ఇక్కడి నుంచి కూడా రైతులు అక్కడికి అమ్ముకునే స్వేచ్ఛగానే స్వతంత్రంగానే ఉండేది. ఏదైతే జిల్లాని యూనిట్గా చేయడం వల్ల ఈరోజు ఈ జిల్లాలో ఇక్కడ ఏదైతే మన రావులపాలెం కానీ లేదంటే ఆలమూరు కానీ ఇక్కడ ఉన్నటువంటి కోనసీమ జిల్లాలో సుమారు 16 మిల్లులకి ఈరోజు ప్రభుత్వం ట్యాగ్ చేయడం జరిగింది. ఏదైతే వైఎస్ఆర్సీపీ పార్టీ ముసుగులో ఉన్నటువంటి కొంతమంది దళారులు ఈరోజు రైతులు భయభ్రాంతులు చేసి మీరు అక్కడికి వెళ్తే మీకు ధర రాదని లేదంటే అక్కడికి వెళ్తే అమౌంట్ పడదని చెప్పి భయభ్రాంతులు చేస్తున్నారు. రైతులు కూడా వాళ్ళ మాయలో ఉండకండి. ఎందుకంటే ఈరోజు ప్రభుత్వం ఎక్కడా కూడా మిమ్మల్ని ఎక్కడా దళారులకు అమ్మమనం ఇంకోటి కానీ ఎటువంటి ఇవి కూడా ప్రోత్సహించట్లేదు. మనం రైతు సేవా కేంద్రాల ద్వారా కూడా మనం ఏదైతే ప్రొక్యూర్మెంట్ చేస్తున్నాం కూడా రైతు సేవా కేంద్రాలను మీరు ఆశ్రయించండి. ఏదైతే వ్యవసాయ కమిటీకి సంబంధించిన లేదంటే వ్యవసాయ శాఖ అధికారులు ఉన్నారు గ్రామ స్థాయి నుంచి కానీ మండల స్థాయి నుంచి కానీ వాళ్ళు కూడా మీరు సంప్రదించినట్లయితే మీకు ఖచ్చితంగా ఏదైతే 16 మిల్లులు ట్యాగ్ అయి ఉన్నాయో